ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారిక దర్శనంలో భాగంగా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలంటే ఏ విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎన్ని రకాలుగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మన శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుందండి. ఈ వీడియోలో మీకు పూర్తిగా స్వామివారిని విఐపి దర్శనం అన్నది ఎన్ని రకాలుగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంతో పాటు మనకి ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, మనం శ్రీవారిని దర్శించుకోవడంలో ప్రధానంగా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడాలి అనేటువంటి కోరిక, ఆశ కూడా ఉంటుందండి. వీళ్ళందరికీ కూడా టీటీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఒకటి, శ్రీవారికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో, అంటే శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళందరికీ కూడా శ్రీవారిక మొదటి గడప దర్శనం అయితే టీటీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. ఇది ఒక కేటగిరీ. సెకండ్, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ, అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్న కొంతమంది విఐపీలు ఈ మొదటి గడప దర్శనం అయితే వీళ్ళకు కూడా ఉంటుందండి. అదేవిధంగా మనకి మూడో కేటగిరీ వచ్చి స్వామివారికి ఆతిథ్యాల ద్వారా కూడా వీరి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మనకి సుప్రభాత సేవ కానీ, తాముల సేవ కానీ, అష్టోత్తర పద్మారాధన కానీ, అర్చన కానీ, ఈ 4 రకాల కేటగిరీలో ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతారో వీళ్ళందరికీ కూడా స్వామివారికి ఆతిథ్యాలు పాల్గొన్న తర్వాత మొదటి గడప దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా కొంతమంది అంటే టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి లెటర్ ద్వారా కూడా శ్రీవారిక మొదటి గడప దర్శనం కూడా ఉంటుందండి. అది మనకి సేవలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టోత్తర పద్మారాధన, అర్చన సేవలు కూడా మనకి టీటీ బోర్డు మెంబర్స్ అయితే మనకి లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు వెళ్ళి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 కేటగిరీల్లో ఏ కేటగిరీ అయితే మీకు అందుబాటులో ఉంటుందో దాన్ని ఉపయోగించుకుని మీరైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మన అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒకే ఒక అవకాశం శ్రీవాణి ట్రస్ట్. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళందరికీ కూడా శ్రీవారిక మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ప్రధానంగా ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ముందుగా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్తానండి. మనకి ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు 3 నెలల ముందుగానే ఈ 10,000 రూపాయల దర్శన టికెట్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం శ్రీవాణి ట్రస్ట్ అంటాం. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే టీటీ దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో దేవాలయాలు కూడా నిర్మిస్తూ ఉంటారు కదండి. ఈ దేవాలయ నిర్మాణానికి మనం ఇచ్చేటువంటి డొనేషన్ అండి. కాకపోతే ఇది టికెట్ కాస్ట్ కదండి. చాలామంది మన శ్రీవారి భక్తులు టికెట్టే 10,000 రూపాయలు అని అడుగుతున్నారండి. ఇది టికెట్ కాస్ట్ కదండి. ఈ దేవాలయ నిర్మాణానికి మీరు ఇచ్చేటువంటి డొనేషన్ అండి. ఇలాగా డొనేషన్ ఇచ్చేటువంటి ప్రతి శ్రీవారి భక్తులను కూడా టీటీ దేవస్థానం వారు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుందండి. దాన్ని మనం శ్రీవాణి ట్రస్ట్ అంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఆన్లైన్లో మనకి 3 నెలలు ముందుగానే టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా అంటే 23వ తారీఖున ఉదయం 11 గంటలకు అయితే టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ముందు రోజు సండే కానీ హాలిడే కానీ వచ్చినా కూడా డేట్ అన్నది మారుతూ ఉంటుందండి. ఈ విషయం కూడా తెలుసుకోండి. ఇందులో మనకి టీటీ దేవస్థానం సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దానికంటే ముందుగా మనకి పిలిగ్రామ్ సర్వీస్ అన్నది ఆప్షన్ కనిపిస్తుంది కదండి. దాని కింద మనకి శ్రీవాణి ట్రస్ట్ అని లోగో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే టీటీ దేవస్థానానికి సంబంధించిన మరొక అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుందండి. అక్కడ మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని కూడా సెట్ చేసుకోవాలి. అంటే ముందుగా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు పూర్తి పేరు, మీకు అడ్రస్, ఆధార్ కార్డు, మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందండి. క్రియేట్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్కి మనం మ్యాక్సిమం ఒక అకౌంట్ ద్వారా 9 మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈచ్ పర్సన్ 10,000 రూపాయలండి. అంటే మీరు మ్యాక్సిమం 99,999 రూపాయల వరకు కూడా డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు 1,00,000 రూపాయలు డొనేషన్ చేస్తే
మొదటి గడప దర్శనం అయితే ఉండదండి. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక ₹1,00,000 డొనేషన్ చేస్తే వాళ్ళకు కూడా వీఐపీ దర్శనం ఉంటుందని కూడా అడుగుతున్నారండి. మీకైతే వీఐపీ దర్శనం ఉంటుందండి. ₹1,00,000 డొనేషన్ చేస్తే మీకు శుభం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. అది కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే మీకు దర్శనం ఉంటుందండి. ఈ విషయం కూడా తెలుసుకోండి. ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో వీళ్ళకి మాత్రమే మనకి వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక్కసారి ఒక వ్యక్తికి మాత్రమే. అంటే 10,000 అంటే కుటుంబం అంతా కాదండి, ఈచ్ పర్సన్కి అండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఒక అకౌంట్ ద్వారా మ్యాక్సిమం ఒక 9 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సేమ్ అదే రోజున స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. మనకి దర్శన టికెట్కి ముందు అమౌంట్ అన్నది డొనేషన్ చేసిన తర్వాత 10,000, తర్వాత దర్శన టికెట్కి ₹500, తర్వాత అకామిడేషన్కి ₹1,000 కూడా మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. చాలామంది మిత్రులు తెలియక ఏం చేస్తానంటే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టేటప్పుడే ₹10,500 అమౌంట్ అయితే వాళ్ళు కట్టడం జరుగుతుందండి. మీరు కట్టినా కూడా అమౌంట్ అన్నది ఎక్కడికి పోదండి, మీరు కూడా డొనేషన్ కోటాలోకి వెళ్తుంది. కాకపోతే మీరు ముందుగా ₹10,000 డొనేషన్ చేసిన తర్వాత ₹500 దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా మీరు సెపరేట్గా బుక్ చేసుకోవాలండి. అంటే టోటల్గా మనకి ₹11,500 అవుతుందండి. ముందు ₹10,000 డొనేషను చేసిన తర్వాత మీరు దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలి. కాబట్టి మీరు అమౌంట్ అన్నది డొనేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అమౌంట్ అయితే డొనేషన్ చేయండి. అదేవిధంగా ఇందులో మనకి ఆన్లైన్లో 500 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. మీకు ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండ పైన జేఈఓ ఆఫీస్ పక్కనే ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మనకి ప్రతిరోజు కూడా 800 టికెట్ల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అక్కడ మనకి ప్రతిరోజు కూడా లైన్ అన్నది తెల్లవారుజామున 3 గంటల నుంచి 2 గంటల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మనకైతే ఉదయం 10 గంటలకైతే టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ముందు ఎవరైతే లైన్లో నుంచి ఉంటారో వాళ్ళందరికీ కూడా 800 వరకు కూడా టోకెన్స్ అన్నది శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు, ఒరిజినల్ కాపీ, జిరాక్స్ కాపీ 2 కూడా తీసుకువెళ్ళాలండి. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళైతే అవన్నీ చెక్ చేసి మీకైతే టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మీకు అదే రోజున స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుందండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ అయితే మీరు పొందవలసి ఉంటుంది ఆఫ్లైన్లో. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ కోటాలో మీరు శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చి రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూడా మనకి ప్రతిరోజు ఉదయం 7 గంటలకైతే ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం దేశ విదేశాల నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే శ్రీవారికి సంబంధించిన టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుందండి. మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అంటే రోజుకి మనకి టోటల్గా 1,500 టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో 500 టికెట్లు, మనకి తిరుమల కొండపైన జియో ఆఫీస్ దగ్గర 800 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 టికెట్లు, టోటల్గా మనకి 1,500 టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ అందరికీ కూడా దర్శనం అన్నది అదే రోజున సాయంత్రం 4:30కి అయితే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని డొనేషన్ చేయించండి. ఇలాగ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క వీఐపీ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు స్వామివారికి మధ్య దూరం కేవలం 5 అడుగులు మాత్రమే ఉంటుందండి. అదేవిధంగా స్వామివారి వద్ద ఉంచిన తీర్థ ప్రసాదాలు కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అది కూడా అక్కడ ఉన్నటువంటి సమయం, సందర్భాన్ని బట్టి కూడా ఇవి మారడానికి కూడా అవకాశం ఉందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా శ్రీవారి భక్తులందరూ కూడా గమనించండి. అదేవిధంగా మనకి చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ₹10,000 డొనేషన్ తోటి ఫ్యామిలీ అంతా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. ఫ్యామిలీ అంతా వెళ్ళడానికి అవకాశం ఉండదండి. ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందండి. అది కూడా 10,000కి ఒక దర్శనం మాత్రమే. ఈ విషయం కూడా శ్రీవారి భక్తులు తెలుసుకోండి. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ అన్నది ఏఆర్పీ కౌంటర్ దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ శ్రీవారికి సంస్థ బట్టి డొనేషన్ కోట కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అకామిడేషన్ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే మీకు ఆ రోజున అందుబాటులో ఉంటే మీ అందరికీ కూడా ఆఫ్లైన్లో కూడా అకామిడేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే
మీరు తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు తోటి మీరు సిఆర్ ఆఫీస్ దగ్గర కింద లైన్ ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ లైన్లో నుంచొని మీరు అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ముందుగా అయితే మీరు ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.